నమస్కారము. నా తెలుగు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ప్లీజ్ బేర్ విత్ దట్. ఎందుకంటే కొంచెం ఆ తెలంగాణలో కొట్టుకుపోతుంది మాటలు మొదలు పెడితే. ఒకటేంటనంటే మేము ఏదైతే రైతు సంఘాలతో మొదలెట్టినామో పని, అక్కడి నుంచి చూసుకుంటే మొదలుపెట్టినప్పుడు అందరం బరాబర్ మొదలెడతాం. సంఘాలే కదా మొదలుపెట్టేయచ్చు కదా, అందరికీ ఇట్లాంటి అనుభవం ఉండుండొచ్చు. కొంతమంది వచ్చిన వాళ్ళల్లో కూడా అలాంటి అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ దానిని ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి ఒకరి జీవిత కష్టం నిలబడుతుంది దాంట్లో. వన్స్ లైఫ్ టైమ్ వర్క్ అది. దాని మీద పనిచేస్తూ ఉన్నప్పుడు చాలా ఒడిదుడుకులు చూస్తూ ఉంటాం అందరము. మాకు వాసన్లో ఎవరైతే టీం దీని మీద పనిచేస్తుండో వాళ్ళకి ఇది నిజంగానే ఒక్కొక్కసారి నైట్ మేర్ లాంటి వర్క్ ఇది. ఎక్కడ ఏ చిన్నది, ఎందుకంటే ఇదంతా హ్యూమన్ ఇంటరాక్షన్తో ఉంటుంది. వీఆర్ నాట్ వర్కింగ్ విత్ ది మిషన్స్ కదా. ఆ హ్యూమన్ ఇంటరాక్షన్లో ఏదైనా ఒకటి అటు ఇటుగా జరిగినా రైతులకు కానీ ఎవరికైనా అనుమానం వస్తుంది. సో చాలా జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సిన విధంగా అవసరాలను బట్టి మనం ముందుకెళ్ళే ప్రయత్నంలో చిన్న ప్రయత్నం ఈరోజు మొదలుపెట్టినాము. యాక్చువల్గా ఈ ప్రయత్నం మొదలుపెట్టడానికి ఒక రకంగా చెప్పాలని అంటే మాకు ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. మిగతా అన్ని క్రాప్ డైవర్సిఫికేషన్ గురించి, పంటల వైవిధ్యత తీసుకురావాలని మొదలెట్టినప్పుడు చాలా రకాలుగా వర్షాధార పంటలలో మొదలెట్టినాము. అట్లానే శ్రీ పద్ధతిలో వరిలో ఉత్పాదకత పెంచడం ఎట్లా, నీళ్ళని తగ్గించడం ఎట్లా, వీటి మీద కూడా పనిచేస్తుండే వాసన్ ఇంతకుముందు నుంచి గత 15-16 ఏళ్ళ కొలిగా. కానీ ఇప్పుడు ఈ 2 ఏళ్ల క్రితం నుంచి మొదలుపెట్టిన దానికి ముఖ్యమైన స్ఫూర్తి మాకు శివప్రసాద్ రాజు గారి నుండి దొరికింది. ఇక్కడే ఉన్నారు వారు మన మధ్యలో. ఇవాళ మేము అతనిని వచ్చిన కన్జ్యూమర్స్తో కూడా మాట్లాడించగలిగితే, ఎందుకంటే దాంట్లో అర్థం ఏంటో అర్థం కాకుండా ఊరికే తిందాం అన్నది కొంచెం సేపే ఉంటుంది. ఏదైతే కొంచెం మనకు సింక్ అయ్యి నిజంగానే ఇది అన్నది ఒక అభిప్రాయం కలుగుతుంది. సో అది ఒక రకంగా రైతులకి కన్జ్యూమర్స్కి ఇద్దరికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి వారిని ఇవాళ అతిథిగా రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కాదనకుండా వచ్చినందుకు ధన్యవాదములు సార్. థ్యాంక్స్ అలాట్. అండ్ స్నేహ కొప్పుల, మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు చూసాం అమ్మాయిని. ఇప్పుడు వారు న్యూట్రిషన్ సబ్జెక్ట్ చదువుకొని పీజీ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ యూనివర్సిటీలో చేసి మళ్ళీ ఇక్కడ దేశంకి తిరిగి వచ్చి తను చేయగలిగింది చేస్తూ ఉన్నారు సమాజానికి. ఇవాళ మనకు కూడా వారి నుంచి కొద్దిగా గొప్ప, ఎందుకంటే న్యూట్రిషన్, హెల్త్, మనం తింటున్న దాని మీద చాలా ఈ కరోనా తర్వాత ప్రతి ఇంట్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో కొద్దిగా గొప్ప తెలియకుండా ఒక రకమైన స్పృహ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈవెన్ పల్లెల్లో నుంచి మొదలు పెట్టుకుంటే పట్టణాల వరకు. ఆ రకంగా స్నేహ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. స్నేహ, థ్యాంక్ యూ. ఏదైతే ఈ దేశవాళీ రకాలు చేస్తున్న వాళ్ళు, మేమందరం చూస్తున్న వాళ్ళని చెప్తున్న వాళ్ళం, అది చాలా సులువు ఒక రకంగా చెప్పాలంటే. చేస్తున్న వాళ్ళు తీసుకుంటున్న రిస్క్ కానీ, వాళ్ళు చేస్తున్న పనిలో వచ్చిన కష్టాలు కానీ అవి మాకు కొంచెమే తెలుసు, ఎందుకంటే అది అనుభవించిన వాళ్ళం కాదు. సో రైతులు కొంతమంది ఉన్నారు. మనకి ఎక్కడైనా అవకాశం ఉండి లేదంటే మనకు కొంచెం అనుమానం ఉన్నా మనం రైతులతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. రైతులందరూ మీ వెనకాతలే ఉన్నారు. ఎవరినైనా మీరు పిలిచి మాట్లాడవచ్చు. వారు వాళ్ళ అనుభవాలు చెప్తారు. అసలు ఈ ఉద్దేశం వల్ల కూడా రైతుల్ని, వినియోగదారుల్ని ఒక దగ్గరికి తీసుకొస్తే రైతులకి కొంత ఆదాయము, వినియోగదారులకు కొంచెం ఆరోగ్యం అందించిన దాంట్లో మేము కూడా భాగస్థలం అవ్వచ్చు అన్న ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రైతులు పండిస్తున్న చోట మనకి తెలంగాణలో ఇప్పుడు వచ్చిన రైతులు వికారాబాద్ జిల్లా వాసులు. వారు దోమ, బొమ్రాస్పేట్, దౌలతాబాద్, కోస్గి ఈ ప్రాంతాల నుంచి ఉన్న రైతులు. వీరు 2021 ఖరీఫ్ సీజన్ నుంచి మొదలుపెట్టారు ఈ రకరకాల వడ్లు తీసుకురావడము, వాటిని పండించడం అన్నది. దానికి కారణం కూడా ఉంది. మనందరికీ తెలిసిందే, ఈ కరోనా బారిన పడ్డ తర్వాత చాలా చర్చలు, చాలా రీసెర్చ్లు నడిచినాయి. చివరికి అందరూ కలిసి అందరూ మాట్లాడుతున్నది విన్నప్పుడు ఏం అర్థమవుతుందంటే, ఎంత డబ్బున్నా, ఎంత గొప్ప తిండి తిన్నా, అంటే గొప్ప తిండి అనేది ఎవరంతటా వాళ్ళ పర్సెప్షన్లో చూడండి, అయినా కూడా జనాలను బతికించుకోలేకపోయారు. వాళ్ళ మరణాలు జరిగినాయి. ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడ్డది. మనం అందరం చాలామంది మిత్రులను, ఇంట్లో వాళ్ళని కోల్పోయిన వాళ్ళని కూడా ఉన్నాము. అలాంటి స్థితిలో ఈ చర్చ మొదలైంది. దీనికి కారణం ఏంటి అని అంటే, ఇన్ని రకాల జబ్బులు వస్తున్నప్పుడు నిరోధకత అన్నది, మనకున్న నిరోధక శక్తి అన్నది ఒక కోట్ పదం కింద మనం అందరం మాట్లాడడం మొదలుపెట్టాం. ఏ పేపర్ చూసినా, ఏ టీవీ డిబేట్ చూసినా, ఏ రీసెర్చ్ పేపర్స్ చూసినా అన్నిట్లో నుంచి ఇది వస్తూ ఉంది, నిరోధక శక్తి ఏంటి అన్నది. మళ్ళీ దాన్ని తవ్వి చూస్తున్నప్పుడు, మాట్లాడుతున్నది విని, చదివి అర్థం చేసుకుంటున్నప్పుడు ఏంటంటే, మనం ఎట్టి తిండి తింటున్నామో దానిని బట్టి మన నిరోధక శక్తి డిఫైన్ అవుతుంది అన్నది.
ఇంకోటి కొంత జెనెటికల్ ప్రాపర్టీస్ కూడా ఉండొచ్చు, మన మన పెద్దల నుంచి మనకు అనువంశిక విధానం ద్వారా వస్తున్నాయి. అయితే ఈ తిండిలో నుంచి ఉన్నది ఒకటేమో మన పెద్దల నుండి వచ్చేది మనకి మనం మార్చుకోవడానికి లేదు కదా, అది వచ్చేది వస్తూనే ఉంటుంది కానీ హెరిడిటరీ. అట్లాంటప్పుడు మనము చేయగలిగింది ఏమన్నా ఉందా అని అంటే మనం తిండిలో ఏమైనా మార్పు చేసుకోగలుగుతామా అన్నది మన చేతిలో పని, మిగతాది మన చేతిలో లేదు. రెండవది, ఆ తిండిలో మార్పు ఎలా వస్తుంది? 2 రకాలుగా వస్తుంది. ఒకటి, పండించే వాళ్ళు రకరకాలు పండించగలగాలి, తినేవాళ్ళు రకరకాలుగా తినగలగాలి. ఈ రెండే చివరికి అటు ఇటు అంతా ప్రపంచం తిరిగి మాకు అర్థమైంది ఏంటంటే ఒక నిరోధక శక్తి, రకరకాలు పండించడం, రకరకాలు తిండి తినడం. మన ప్లేట్లో ఎన్ని కలర్ఫుల్ ఫుడ్ వస్తుందో, ఎంత కలర్ఫుల్గా మన కంచెం తయారవుతుందో దాన్ని బట్టి మన తిండి ఎట్లా ఉంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తారు పెద్దలు. సో దాని మూలంగా ఈ వెనక్కి వెళ్తే దాని కథ ఇది. 21లో మనము ఇదంతా మొదలుపెట్టినప్పుడు ప్రధానంగా ఏంటంటే మనం రకరకాలు, ఇప్పుడు ఈ మేడం గారు చెప్పారు, పెద్దలందరూ చెప్పారు, హర్నాథ్ రెడ్డి గారు, ప్రసాద్ గారు, రాజు గారు, అందరూ వారు చెప్తున్న దాంట్లో ఏంటంటే ఒకటే రైస్ ఎందుకు తింటాం, రైస్లో కూడా అంటే బియ్యంలో కూడా మనం అందరం మళ్ళీ వచ్చేటప్పటికి ఈ మధ్య కొంచెం తెలంగాణ సొన వచ్చింది. అంతకుముందు వికారాబాద్ ప్రాంతం అంతా హంస తినేటోళ్ళు, తర్వాత 1010 తినడం మొదలెట్టిన, 1010 నచ్చలేదు జనాలకు వదిలేసిండ్రు, మళ్ళీ బీపీటీకి వచ్చిండ్రు. బీపీటీలో కూడా ఏంటంటే చాలామంది పండించట్లేదు, కొనుక్కుంటున్నారు, 1010కి పండిస్తూ అవి అమ్మేసి డబ్బులతోటి మళ్ళీ బీపీటీ కొంటున్నారు, ఎందుకంటే అది లాంగ్ డ్యూరేషన్ క్రాప్ అని. ఇలాంటివన్నీ దానిలో నుంచి కొంచెంగా బయటికి తీసుకురావాలి అని పలు పంటల విధానంలో భాగంగా, పంట వైవిధ్యతలో భాగంగా వరిలో కూడా వైవిధ్యత తీసుకురావాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టింది. దీని కొరకు ఏంటంటే యాక్చువల్గా మనకు తెలంగాణలో రకరకాల వడ్లు ఉండే ఇంతకుముందు, మన పెద్దలను అడిగితే చెప్తారు వాటిలో ఎన్ని మన దగ్గర ఉన్నాయి మనకు తెలియదు. ఇప్పుడు వికారాబాద్లో పండిస్తున్నవి కూడా తెలంగాణ నుంచి ఇప్పుడు వాళ్ళు మొత్తం 54తో మొదలుపెట్టారు 2021 ఖరీఫ్లో 54 వివిధ రకాల వరి రకాలు, ఇప్పుడు 185 రకాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ వీటిల్లో ఎన్ని మన తెలంగాణ మనకు తెలియదు, ఎందుకంటే అవి ఎక్కడో ఉంటాయి, వాటిని వెతికి పట్టుకోవడం అన్నది ఒక ప్రహసనంగా నడుస్తూ ఉండాలి, అది మెల్లిగా మొదలుపెట్టారు ఇప్పుడు. ఇవన్నీ కూడా ఏంటంటే పక్క రాష్ట్రమైన ఒడిశా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, లేదా తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి ఎక్కువగా ఉన్నాయి, కొంత ఆంధ్ర నుంచి కూడా ఉన్నాయి. గోదావరి ఇసుకలు, మన దగ్గర ఉన్న గోదావరి ఇసుకలు తెలంగాణవి కాదు, వారు జితేందర్ రెడ్డి గారు చెప్తారు. మన దగ్గర ఉండే పంట వేరుగా ఉండేది, పేరు ఒకటే, కానీ ఇప్పుడు మాట్లాడుతున్న గోదావరి ఇసుకలు వేరేది. అట్లా చూసుకుంటే మన ప్రాంతంలో పోగొట్టుకున్నవన్నీ ఇంకా తెచ్చుకోవాల్సింది ఉంది, వెతకాల్సింది ఉంది అవన్నీ. ఇంకొకటి మనకు నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాన్ జెనెటిక్ రిసోర్స్ నుంచి తెచ్చుకునే అవకాశం ఉంది, అది ఒక ప్రయత్నంగా చేయొచ్చు. ఈ అన్నింటిలో కూడా ఇప్పుడు దానిలో పేపర్లో ఏదైతే మీకు ప్రింట్ అయ్యి వచ్చినాయో వాటిలో కమ్యూనిటీ క్లెయిమ్స్ అని ఉన్నాయి, ఇవి తింటే ఇలా అవుతుంది అని ప్రజలు భావించినవి మటుకు కొన్ని తెలిసినవి అక్కడ రాశారు, తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనం ఏదైతే విత్తనాల గురించి మాట్లాడుతున్న 180 రకాలు, అవన్నీ కూడా వివిధ రాష్ట్రాలలో వారు చెప్పినట్టుగా ట్రైబల్ ప్రాంతాలలో రైతులు పండిస్తున్న చాలా మటుకు వర్షాధారంలో ఉంటాయి. సో వర్షాధారంలో ఉన్నాయి, సహజంగా పండించినవి అనేవి అయితే దానిలో ఒక పేరు ఉంది. వీటిల్లో ఇంకా రీసెర్చ్కి అర్థం కాని విషయం ఏంటంటే ఆ కమ్యూనిటీ క్లెయిమ్స్ అన్నీ కరెక్టా కాదా అన్న దాని మీద వాళ్ళు పరిశోధనలు చేయలేదు, కాబట్టి వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇది తింటే ఇది అవుతుందంట కదండి అని అంటే ఏ రీసెర్చ్ పేపర్స్లో కొన్నింటి మీద బాగా రీసెర్చ్ జరిగి ఉండొచ్చు, కొన్ని రకాల మీద జరిగింది, కొన్నిట్లో లేదు, చాలా మటుకు లేదు. మన దేశంలో 40,000 రకాల వరి రకాలు ఉండేవి అనేది డాక్యుమెంట్ అయ్యి ఉంది, డాక్టర్ రిచార్య గారు చేసిన దాంట్లో. కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి చాలా తక్కువ. మనకు అంత తిరిగి కొడితే అందరం కూడా ఈ మేళాల నుంచో ఒకరి నుంచి ఒకరేమో తీసుకుంటున్నాం, అటు ఇటుగా మహా అంటే ఒక 1000-1500 రకాలు మన రైతుల దగ్గర ఉండొచ్చాము అందరం చూసుకుంటే. సో చాలా పోతుంది, దాన్ని ఎట్లా రివైవ్ చేసుకుంటాము, ఎట్లా వాడుకుంటాము, రైతులకు దానిని పండించినందుకు వాళ్ళకి అది రిస్క్ అని తెలుసు. 30 సంచులు వచ్చే కాడ 20 సంచులు వస్తుందన్నా కూడా దిగి చేస్తున్నారు, కాబట్టి వాళ్ళకి మనం ఏ రకమైన ఆదాయము కలిగిస్తాము, అది వినియోగదారుడిగా మన ధర్మం. సమాజంలో వినియోగదారులు రైతులు ఉన్నప్పుడు, పండిస్తున్న వాళ్ళు ఉన్నప్పుడు మన ధర్మాన్ని మనం నిర్వర్తించడం అనేది ఒకటి చేయాల్సిన అంశంగా కూడా మనం పరిగణిస్తే రేపు రైతులలో ఆ మార్పు వస్తుంది. అప్పుడు మిల్లర్లు చచ్చినట్టుగా ఏది కావాలంటే అది వేస్తారు, మనం అడగని రోజులు వాళ్ళు పెట్టింది మనం తింటుంటాం, అది కూడా ఒకటి. దెన్ ద నెక్స్ట్ ప్రొడక్షన్ వెన్ ఇట్ స్టార్ట్స్
nowadays everything occupied with the fertilizers companies, with seeds and everything, right? అంత లార్జ్ స్కేల్లో వీళ్ళ ఓన్గా ధాన్యం వీళ్ళే నెక్స్ట్ విత్తనానికి వీళ్ళే చేసుకుంటున్నారా, లేకపోతే వీఆర్ అప్రోచింగ్ ఎనీ? లేదు. సో ఇక్కడ అంటే టైం లేదు, షార్ట్ ఆఫ్ టైం. బట్ ఎవరైనా కొంచెము టైం ఉంటే ఇక్కడ మీరు ఉంటే ఒక్కొక్కటి 2-2 నిమిషాల వీడియోస్ ఉన్నాయి వాళ్ళు చేసినవి. దీంట్లో 2-3 రకాల పనులు అవుతున్నాయి. ఒకటి ఏంటంటే రకరకాల విత్తనాలు సేకరించింది వివిధ రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రం నుంచి కానీ కొంతమంది ఆ జీవ వైవిధ్య క్షేత్రాలుగా పెట్టుకుని ఉన్నారు. బయోడైవర్సిటీ బ్లాక్స్ అంటాం. ఎక్కడైతే మనము ఒక 50 రకాలు 40 రకాలు ఒక రైతు పండిస్తూ ఉన్నాడు, అక్కడ మనం కాన్జర్వేషన్ చేస్తున్నాం, వాటిని సంరక్షిస్తున్నాం. అక్కడి నుంచి విత్తనోత్పత్తి చేయడము, విత్తనోత్పత్తి నుంచి మనము రైతులకు అందుబాటులోకి తీసుకురావడం అనేది ఈ ప్రక్రియ మొత్తం ఒక సైకిల్ అటెంప్ట్ చేస్తున్నారు వాళ్ళు కోఆపరేటివ్ తరఫున. సో కోఆపరేటివ్స్ ఏవైతే ఈ రైతు సంఘాలు ఉన్నాయో ఆ రైతు సంఘాలన్నీ కూడా చూసుకుంటే మనకి వాళ్ళు ఒక సంక్లిష్టమైన విషయాన్ని ఛేదించే క్రమంలో ఉన్నారు. ఇది చూడ్డానికి పండించడము, అమ్మడము, కొనడం, తినడం అన్నది ఎంత సులువుగా కనపడుతుందో కానీ అది చాలా సంక్లిష్టమైన సర్కిల్. అది దాన్ని ఛేదించే క్రమంలో మనం ఏమైనా మనముగా మన చేయూతను కోఆపరేటివ్స్కి రైతు సంఘాలకు అందించిన నాడే వాళ్ళు కూడా ఏదైనా చేయగలుగుతారు. కానీ అది వాళ్ళ ఒక్క యుద్ధంగా భావిస్తే మటుకు వాళ్ళు కూడా కొంతమేరకు ఆ యుద్ధంలో వెళ్ళగలుగుతారు కానీ రాలేరు. ఎందుకంటే ఇది ఒక పెద్ద పద్మవ్యూహం. మార్కెటింగ్ అన్న ఆస్పెక్ట్, ప్రాసెసింగ్ అన్న ఆస్పెక్ట్, చాలా స్టేక్ హోల్డర్స్ ఉన్నారు దీంట్లో. సో ఇది నాకు అనిపించింది. సార్ 2 నిమిషాలు మీకు సమయం ఉంది అని అనుకుంటే మీరు కొంతమంది రైతులతో ఉన్న 4-5 మంది పైన కూర్చోగలిగారు, ఇంత కింద ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి ఎవరైనా రైతులు మీరు ఉన్నవాళ్ళు పెద్దలు కొంచెం వచ్చి ఒక 2-3 మాటలు చెప్తే, ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్లో ట్రేసబిలిటీ ఇష్యూ అందరికీ కదా. నిజంగానేనా అండి ఇది? అసలు వాళ్ళు వేయలేదని మీరు చూసారండి అంటే కంపెనీలు ఏం చెప్తే అది వింటాము, అది మనకు నమ్మకం కదా. ట్రేసబిలిటీ ఇష్యూస్లో కొంత మేరకు ఏంటంటే సరే రైతులు ఒక్కరే అందరికి అన్యాయం చేసే వాళ్ళు అయితే కారు. సమాజంలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ప్రతి సెక్టర్లో ఉన్నాయి, ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఉంది కదా. అట్లనే ఎవరము అంత పెద్దగా లేము చెప్పుకోవాలనుకుంటే. సో రైతులు మనం ప్రతిసారి రైతుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రశ్నలు చాలా వస్తాయి. నిజంగానే 1/2 ఎకరా 2 ఎకరాలు ఉన్నాడు, కష్టపడి ఏదో చేస్తున్నాడు, దాంట్లో ఏదైనా చేద్దామనే దాంట్లో కొంచెం ఆ స్పృహను పెంచుకోగలుగుతాయి వినియోగదారులలో. సరే ఒకవేళ అతను అబద్ధం చెప్పినా లెట్ ఇస్ ఎంకరేజ్ హిమ్ ఆర్ ఎంకరేజ్ హర్ అన్న దృష్టితో కొంచెం ముందుకు వెళ్తుంటే ఒక స్టెప్లో తర్వాత మార్పు వస్తుంది. అందుకని నేను అంటుంది ఏంటంటే నిజంగానే రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సుభాష్ పాలేకర్ గారు శిష్యరికంలో ఉన్న వాళ్ళ నుంచి ఒకరు అలాగ పెరుగుతూ వస్తున్నారు కదా. వాళ్ళందరూ అదొక వాలంటరీ యాక్షన్. దానికి ఏ ప్రాజెక్టులు లేవు, ఏ సంస్థలు సహకరించింది లేదు. సో ఆ వాలంటరీ యాక్షన్ని మనం రెస్పెక్ట్ చేయకపోతే సమాజంలో కొంచెము చేసే వాళ్ళకి ఒక రకమైన ఉత్సాహం రాదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే రైతులు విశ్వనాథం గారు, జితేందర్ రెడ్డి గారు, సాయిరెడ్డి గారు ఎవరైనా మీరు మాట్లాడగలిగితే బాగుంటుంది. 1-2 నిమిషాలు.